బీఆర్ఎస్లో మూడు ముక్కలాట నడుస్తోందని ప్రభుత్వ బీర్ల ఐలయ్య విమర్శించారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని, సామాజిక తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 10 ఏళ్లలో కవిత పదవులు అనుభవించి వేల కోట్లు దండుకుందని విమర్శించారు. పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నందువలనే రైతు బంధు, సామాజిక తెలంగాణ విషయాలను కవిత మాట్లాడుతోందన్నారు. మూడు ముక్కలుగా అప్పుడు జరిగినటువంటి అన్యాయాలను సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని చెప్పి కవిత గారు ఒప్పుకున్నందుకు నిజంగా కూడా కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పార్టీలో కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా 4 చెక్కలుగా తయారవుతున్న మాట తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి వేల లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలవనటువంటి, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ విషయాలన్నీ ఈరోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇవాళ నిన్ను బయటికి పంపాలని చూస్తుంది మరి మీ అన్నగారు. అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇలా తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో కానీ, సామాజిక తెలంగాణ వచ్చుల విషయంలో కానీ